ఏమో. అంత పమ్ము ఇంత పమ్మని గొప్పలు చెప్పారు. అసలు గౌతమిని కరవకపోగా కరిచిన వాడు కూడా బతికి బయటపడ్డాడు. అశోక్ గారు, దయచేసి వెంటనే ఏదైనా ప్లాన్ చెప్పండి. లగ్నంలో శుక్రుడు, ఎల్లుండు దివ్యంగా ఉంది. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. దివ్యమైన ముహూర్తం. ఈ ముహూర్తానికి సీమంతంగాని చేస్తే 12 బిడ్డ పుడతాడు. అంతా బాగానే ఉంది. కానీ మళ్ళీ కానిగిని ఏంటండి? ఎల్లుండి బాగుందన్నారు కదా అమ్మా, అదే ముహూర్తం ఫిక్స్ చేసుకోండి. బాబుగారికి ఇవన్నీ నచ్చవనుకుంటాను కదమ్మా. పంతులు గారు, ఒక్క నిమిషం. ఎల్లుండే సీమంతం. హ్యాపీయే కదా గౌతమి? నువ్వు ఆనందంగా ఉంటే చాలక్క. పిచ్చిదానా, ఫంక్షన్ నీదే కాదక్క, మనది. అవును కదా, ఇంకా చాలా పనులున్నాయి, అవన్నీ చెయ్యాలి. ఎల్లుండంటే టైం ఎక్కువగా లేదు. పద. ఏంటమ్మా? ఇందాకేదో అబ్బాయితో చెప్తూ కానీ అని ఆగిపోయారేంటండి? అది శుభకార్యానికి వచ్చి అశుభం మాట్లాడకూడదు. కానీ నాకు తెలిసింది చెప్పకపోతే నా మనసు ఊరుకోదమ్మా. అశుభమా? ఏంటి పంతులు గారు? గౌతమి పేరుబలాన్ని బట్టి చూస్తే సీమంతానికి దివ్యమైన ముహూర్తం ఉంది. కానీ దానివల్ల జరగరానిదేదో జరుగుతుందని నా మనసు కీడి శంకిస్తుంది. పంతులు గారు, దానికి పరిహారం ఏమైనా చెప్పండి. మీకు తెలుసుంటుంది కదా. సమస్యని ఊహించలేకపోతున్నాను. ఇక పరిష్కారం నా చేతుల్లో లేదు. ఆ పైవాడే ఆదుకోవాలి. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండండమ్మా. ఏవీ చెప్పిరావు. జరిగాక బాధపడడం కంటే ముందే జాగ్రత్తగా ఉండడం మంచిది. చూడండమ్మా, ఇలా చెప్పానని ఏమీ అనుకోవద్దు. వస్తానమ్మా. మంచిదండి. అమ్మా గంగా, ఏంటన్నా? మంచినీళ్ళు తీసుకురా అమ్మా. తెస్తున్నానన్నా. గౌతమి, నాన్నా, ఎలా ఉన్నావు తల్లి? ఆరోగ్యం బాగుందా? గౌతమా నాన్న? అంతా బాగుంది నాన్న. ఎల్లుండే నా సీమంతం. ఎల్లుండి సీమంతమా? ఎంత శుభవార్త చెప్పావు తల్లి. చాలా ఆనందంగా ఉంది. మీరందరూ తప్పకుండా రావాలి నాన్న. ఆయన, అత్తయ్య, అక్క మరీ మరీ చెప్పారు. రాకుండా ఎలా ఉంటాం తల్లి? నేను, నానమ్మ, గంగ, కృష్ణ అందరం కలిసి వస్తాం. ఒకసారి ఫోన్ ఇవ్వండి నాన్న. ఒక్క నిమిషం అమ్మా. నాన్న ప్లీజ్ ఇవ్వండి నాన్న. నేను రాకుండా నువ్వు సీమంతం చేసుకుంటావా? లేదక్క, అందుకేగా ఫోన్ చేశాను. తప్పకుండా వస్తాం. నువ్వు ఆ బెంగేం పెట్టుకోకు. సరే, నాన్నమ్మని కృష్ణవేణిని అడిగానని చెప్పు. ఎల్లుండి వస్తారుగా, అప్పుడు మాట్లాడుకుందాం. సరేనా? అలాగే. అలాగే అక్క, ఉంటాను. బాయ్. నాన్నమ్మ చెప్పాలి. నానా, ఎల్లుండంటే ఎక్కువ టైం లేదు. మనం అన్ని పనులు తొందరగా చేసేసుకోవాలి. అవునమ్మా, చాలా పనులున్నాయి. ఏం పనులరా? గౌతమి సీమంతం పనులు నానమ్మా. ఎప్పుడంట? ఎల్లుండే. ఎల్లుండేనా? అంతా చక్కగా ఉంటే ఇక్కడే జరగాల్సిన కార్యం. ఊళ్ళో అందరిని పిలిచి పెద్ద ఎత్తున చేయాల్సిన పండగ. ఏం చేస్తాం, అంతా మన కర్మ. అలా అనుకోవటం ఎందుకమ్మా? అల్లుడు గారు మనకన్నా బాగా జరుపుతారు కదా. ఓరే, ఎంత బాగా జరిపినా
పిల్లకి పుట్టింటి ఆశ అంటూ ఒకటి ఉంటుంది కదరా. ఒరే, మనం లేనోళ్ళమే కావచ్చు, ప్రేమ లేనోళ్ళం కాదుగా. అవునన్నా, ఆ ఉన్నోళ్ల ముందు మనం పల్చన కాకూడదు. మంచి చీర ఎక్కువ సారే తీసుకెళ్దాం. ఒరే, కనీసం 5 పండుగల సారైనా తీసుకెళ్దాంరా. అప్పుడే వాళ్ళ కళ్ళకి మనం ఆంతాం. 5 పండగల సారంటే అంత డబ్బు. అప్పో సొప్పో చేద్దాంరా, తల తాగడ పెడదాం. గౌతమ్కి పుట్టిల్లుందన్న సంగతి వాళ్ళకి తెలియాలి. సర్లే, ఏదో తిప్పలు పడదాం, పదండి. గ్లాస్ ఇవ్వండి నాన్న. నీ తలపై నిప్పులు పోయాల్సింది, అక్షింతలు వేయించుకుంటున్నావు కదే. నీ శవ పూజ జరగాల్సింది, సీమంతం జరుపుకుంటున్నావు. ఈ ఇంట్లో సంబరం జరగడం నాకేం నచ్చలేదు. ఏదైనా జరిగితే బావుండు. రండి రండి. రండి రండి. గౌతమి, అక్క, నాన్న. గౌతమి, ఏంటిది? లేవకూడదు, కూర్చో. ఎప్పుడు చూడనట్ట చూపులేంటి? కడుపులో బిడ్డకి వేళ్ల దిష్టి తగిలేలా ఉంది. అలా చూస్తూ నిలబడ్డారే. గౌతమిని ఆశీర్వదించండి. హలో, ఇప్పుడే వస్తున్నా. అనయ్య, 1 సెకండ్. ఈ టైంలో ఎక్కడికి? స్కూల్లో వచ్చిన ఇష్యూ ఒకటి ఉందిరా, 1 గంటలో వచ్చేస్తాను. జాగ్రత్త సరే. చూసుకో. గాజులివ్వమ్మా. నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి. నా బంగారు తల్లి, నిండుగా ఉన్నావమ్మా. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి. నీ సీమంతానికని మీ నాన్న టౌన్కి వెళ్ళి 500 పెట్టి ఈ చీర పట్టుకొచ్చాడమ్మా. నా తల్లి, ఈ చీర కట్టుకొని రావా? ఇప్పుడు కట్టుకున్న చీర బాగానే ఉంది కదండి. 10,000 పెట్టుకున్నారాయన.
పుట్టింటి వాళ్ళ చీరలో గౌతమిని చూసుకోవాలనుందమ్మా. భలేవారేనండి, బంగారాన్ని కదని ఇత్తడిని వేసుకోమంటారేంటి? ఏ గొడవ లేదనుకున్నాను, ఏదో గొడవ అయ్యేలా ఉందే. పోన్లే నానమ్మా, మన చీర కన్నా ఆ చీరలోనే గౌతమ్ అందంగా ఉంది. అవునానమ్మా, నిజంగా బంగారంలా అక్క మెరిసిపోతుంది. గొడవ అవుతుందనుకుంటే చల్లారుస్తున్నారేంటి? అమ్మా నీకోసం అని పగలు రాత్రి కష్టపడి ఈ పిండి వంటలన్నీ చేశాను తల్లి. అమ్మా ఇదిగో ఈ సున్నుండి తిను. సున్నుండల్లో స్వీట్ ఎక్కువ ఉంటుందండి, తింటే వెగటొచ్చేస్తుంది. వద్దండి. ఈ చలివిడి తినమ్మా, నీకు చలవ చేస్తుంది. అది కూడా స్వీటే కదా, అది అస్సలు తినకూడదు. ఇటివ్వండి. ఇదిగో. అమ్మ గౌతమి, పోనీ ఈ కజ్జికాయన్ని తిని తల్లి. కజ్జికాయ కూడా స్వీటే కదా బామ్మగారు. గౌతమ్ ఇందాకే భోజనం చేసింది, మళ్ళీ వాంతి గింతి వస్తుందేమో, తర్వాత తింటుందిలేండి. ఏంటమ్మా నీ అరాచకం? మా పిల్ల కదా, ఏంటి నీ దబాయింపు? నిప్పు రాజుకుంది. ఇందాక నుంచి చూస్తున్నాను, అవద్దు ఇవ్వద్దు అంటున్నావేంటి? మేం తెచ్చింది నీకా మా పిల్లకా? ఏమ్మా మేము గౌతముని కన్న వాళ్ళమా అంటరాని వాళ్ళమా? మాకున్నంతలో చీర తీసుకొస్తే మసి గుట్టని తీసి పారేసింది. కడుపు కట్టుకొని కష్టపడి 5 పండుగల సారి తీసుకొస్తే తీసి పారేసింది. మేము సారి తీసుకొచ్చామే గాని విషం తీసుకొచ్చామా? కడుపుతున్నదాన్ని ఎలా చూసుకోవాలో మీకు తెలుసా? ఏవి పడితే అవి పెడితే కడుపులో బిడ్డ ఏం కావాలి? మట్టి పిసికిన చేతులతో వంటలు చేసి తీసుకొచ్చారు. ఆ మురికంతా తింటే ఇంకేమైనా ఉందా? మేం మట్టి మనుషులేనమ్మా, మట్టి తిని బతికిన వాళ్ళమే. మాలో ఒకటిగా బతికిన గౌతమికి ఆ మట్టిని ఆరగించుకోవటం తెలుసు. అది ఒకప్పుడు. ఇప్పుడు గౌతమి ఈ ఇంటి మనిషి. అంటే మేము మనుషులం కాదా? గౌతమి మా మనిషి కాదా? ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నంత వరకే వాళ్ళ పిల్ల, అత్తింటికి వచ్చాక ఆ ఇంటి కోడలు. నువ్వు కూడా ఈ ఇంటి కోడలువేనమ్మా, మా పిల్లకి అత్తవు కాదు. అందరూ చూస్తున్నారు, ఎందుకమ్మా గొడవ? శుభకార్యాన్ని శుభంగా జరగనివ్వండి. మేమేం అడ్డుపట్టలేదమ్మా. మా ఇంట్లో జరగాల్సిన కార్యం మీ ఇంట్లో జరుగుతున్నా ఎదురు చెప్పకుండా తలంచుకొని వచ్చాం. మాకున్నంతలో ఏదో తీసుకొచ్చాం. మేం కోటికి పేదోళ్ళమే గాని ప్రేమలకు కాదుగా. అసలైన మా ప్రేమలు కాదనడానికి ఈవిడెవరమ్మా? మమ్మల్ని కాదనడానికి ఈవిడికేం హక్కుంది? అసలు ఈవిడెవరు? నేనెవరా? నాకు హక్కు లేదా? నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. నా చెల్లెలు కూడా ఈ పెద్దంటి కోడలే. కానీ దానికి కారణం నేను. నా అవసరం కోసం గౌతమికి నా పక్కన స్థానం ఇచ్చాను. నా అవసరం కోసం గౌతమి ఈ ఇంట్లో ఉంది. నా అవసరం కోసమే గౌతమి బతుకుతోంది. అనసూయ, గౌతమికి జీవితాన్ని ఇచ్చిందే నేను. గౌతమికి యజమానురాల్ని, గౌతమికి పని మనిషిని నేనే. గౌతమ్ మీద నాకే హక్కు అధికారం ఉన్నాయి. కాదనే హక్కు అధికారం ఎవరికీ లేదు.
గౌతమి బాధ్యత నాది. తనకేం జరిగినా ఏం జరగాలన్నా నేనే చూసుకోవాలి. ఆఖరికి ఈ సీమంతం కూడా నా చేతుల మీదుగానే జరగాలి. జరుగుతుంది. ఆగు ఆగు ఆగు. గౌతమి ఏమన్నా నీ బానిస అనుకుంటున్నావా? నీ గొడ్ల చావుళ్ళు గొడ్డు అనుకుంటున్నావా? ఏంటమ్మా, ఏంటి ఇందాకన్నావు? కడుపుతో ఉన్న దాన్ని ఎలా చూసుకోవాలో మాకు తెలీదా? ఏమా, ఎంతమందిని కని చెప్తున్నావు ఈ మాట? ముసల్దానివైన పదునైన బాణం వేశావి, తేరుకోలేదది. అసలు తల్లివయ్యే అవకాశం నీకుందా? కనే అవకాశం, అదృష్టం నీకుందా? మేం మట్టి విసుక్కునే వాళ్ళమని, దుమ్ము ధూళి తీసుకొచ్చామని, అది తింటే ఆరోగ్యం పాడవుతుందని మమ్మల్ని ఇన్ని మాట్లాడినవే. మరి నువ్వు చేస్తున్న పనేమిటి? గౌతమికి నువ్వు చేస్తున్న కీడేమిటో నీకు తెలీదా? కడుపుతో ఉన్న దానికి ఓ గొడ్రాలివి నువ్వు గాజులు తొడగకూడదని తెలీదా? కొత్తగా పెళ్ళైన ఆడది విధవరాల మోహం చూడకూడదంటారు. తొలిసారి కడుపుతోన్న ఆడది గొడ్రాల మోహం చూడకూడదంటారు. నాన్నమ్మ, చూస్తే దరిద్రం, అరిష్టం, శాపం. వావ్, అల్టిమేట్ ఆయుధం వదిలేవు. గ్రేట్. ఏంటి వాగుతున్నావు? నన్ను కొట్టాలంటావా? నిన్ను అనసూయ, ఏంటి నువ్వు చేస్తున్న పని? చిన్న పెద్ద తేడా లేకుండా ఆ పెద్దోడు మీద చేయుతావా? ఆవిడేముందో తెలుసా మీకు? నన్నేముందో విన్నారుగా? కొట్టడం కాదు, చంపేయాలి. నోర్మై, నీ ఆవేశానికి హద్దు అదుపు ఉండాలి. పోవతలకే. అంటే నన్నేమన్నా పర్వాలేదా? ఈ లేక మనుషులతో మాటలు పడాల్సిన కర్మ నాకేంటి? నోరుమేమని చెప్పానా? నోటికి ఎంతో సంత మాట్లాడతావా? ఇంత వయసు వచ్చిన బుద్ధి రాలేదు నీకు. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందని జ్ఞానం ఉందా నీకు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు, నేను వెళ్ళు.